అయిపోతుంది. చెప్పండి భరత్ గారు. ఇక్కడ రెండు అంశాలు. అందుకని చావ రవి గారు చాలా ఒక రెండు అంశాలకు దారి తీసారు, ఒక రెండు చాలా మంచి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలకు. నంబర్ 1 ఏంటి అంటే, ఇప్పుడు టెట్ కంపల్షన్ అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దరిమిల గత టెట్ యొక్క అనుభవం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 2012 నుంచి 2025 వరకు చాలా టెట్స్ ను ఈ రాష్ట్రం కండక్ట్ చేసింది. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రతి సంవత్సరానికి 2 సార్లు టెట్ ను కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాయి. కానీ మన రాష్ట్రం లోపల 2-3 ఏళ్ళకు కూడా ఒక్కొక్కసారి టెట్ కూడా కండక్ట్ అయినటువంటి పరిస్థితి ఒకటి. రెండో వైపున ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గా అంటే 20 సంవత్సరాలు డిఎడ్ వాళ్ళైతే 21, 22, 23, 24 సంవత్సరాలకు సంబంధించినటువంటి బిఎడ్ పాస్ అయిన వాళ్ళు యంగ్ గా ఉంటారు, ఫైర్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళు టెట్ లోపల ఏ సబ్జెక్ట్ అయినా చదవగలుగుతారు, రాయగలుగుతారు, పాస్ కాగలుగుతారు. మరి 20-25 సంవత్సరాల వయసుండి అన్ని శక్తియుక్తులుండి చదివి రాయగలిగేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ పాస్ పర్సెంటేజ్ చూస్తే 19%, 25%, 28%, గరిష్టంగా 33% దాటలేదు. అంటే 100 మంది రాస్తే యంగ్ ఫైర్ బ్రాండెడ్ 100 మంది రాస్తే 33% పాస్ కానటువంటి పరిస్థితి ఉన్నటువంటి దరిమిల మరి 10 ఏళ్ళు పాపం 15 ఏళ్ళు 20 ఏళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ లోపల ఉండి ఇప్పుడు మీరు టెట్ పాస్ కాండి, మీరు టెట్ పాస్ అవుతూనే మేము ప్రమోషన్లు ఇస్తాం, మీరు టెట్ పాస్ అయితేనే మీకు అన్ని రకాల యాక్టివ్ ఉద్యోగంలో ఉండాలంటే టెట్ పాస్ కావాలా, ఉద్యోగంలో కావాలని కదా. ఎస్, మరి పాస్ డెఫినెట్ గా చాలా ఆందోళన అయితే ఉంది. థ్యాంక్ యూ. రైట్. తొందరగా కన్క్లూడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. రెండోది భరత్ గారు, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు రవి గారు చెప్పారు తప్పనిసరి గవర్నమెంట్ షుడ్ ఇంప్లీడ్ ఇట్స్. ఎందుకు ఇంప్లీడ్ కావాలి అంటే, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక డిస్కషన్ చేసాం. చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వానికి సంబంధించి రిటైర్ అవుతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? ఆర్టీ 23 ఆఫ్ సెక్షన్ ఆఫ్ 1 లో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో అసలు ఎన్ని వేల మంది, ఇప్పుడు 1,07,000 మంది టీచర్స్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఒకవేళ టెట్ పాస్ కాకపోతే వాళ్ళకు రిజైన్ చేపియండి, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దానివల్ల ఇప్పటికే ఈ రాష్ట్రంలో రిటైర్ అయిన వాళ్ళకు ఎట్లాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. మరి వీళ్ళందరినీ రిజైన్ చేయించి ఎట్లా బెనిఫిట్స్ ఇస్తారు? అటువంటి సందర్భం లోపల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇంప్లీట్ కావాలి. వీళ్ళ సమస్య ఏదైతే ఉందో అంటే విద్యార్హత ఎంత ముఖ్యమో విద్యా ప్రమాణాలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఉన్న ఆల్టర్నేటివ్స్ గా మనం చూడాలి. అంటే కంపల్షన్ కాకుండా ఆల్టర్నేటివ్స్ కూడా పరిగణ లోపలికి తీసుకొని ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి వాటిని స్ట్రెంథెన్ చేసేటువంటి విధంగా కొన్ని రకాల యాక్టివిటీస్ కనుక తీసుకుంటే ఇందులో భరత్ గారు 2010 తర్వాత టెట్ పెట్టినామని చెప్తున్నాం కానీ 2014 నుంచి మొన్న వరకు గత సంవత్సరం టెట్ లో ఇన్ సర్వీస్ వాళ్లకు రాసే అవకాశం ఇవ్వలే. అందులో పరీక్ష రాసే అవకాశం ఇవ్వలే మాకు. ఇవాళేమో జీవోలో స్పష్టంగా ఇచ్చారు సార్, ఎగ్జామ్టెడ్ those who are appointed prior to 23rd August. అందుకని in view of this 18 to 44 years ఏజ్ లిమిట్ పెట్టారు. 44 ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే టెట్ రాయాలి, తర్వాత వాళ్ళు రాయొద్దన్నారు. ఎస్. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ లేనప్పుడు 44 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇంతకాలం అవకాశం లేనప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాల్లో మీరు తెచ్చుకోండి అంటే కేవలం అది ముంబై, మద్రాసు వాటి దృష్ట్యా అక్కడ హైకోర్టు లేకపోతే అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఇచ్చినట్టుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కూడా ఇమ్మీడియట్గా కేసులో ఇంప్లీడ్ అయి రివ్యూ పిటిషన్ నార్మల్గా చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఈ కేసులో ఉన్న మెరిట్ దృష్ట్యా ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా మినహాయింపు కోరుతూ చేయాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి విద్యా హక్కు చట్టంలో ఈ మేరకు అమెండ్మెంట్ చేయాలని చెప్పాలి. విద్యా హక్కు చట్టంలో చాలా ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రైవేట్ స్కూల్స్ 25% ఉచిత విద్య అంటారు. ఏ ప్రైవేట్ స్కూల్ ఇస్తుంది 25% ఉచిత విద్య? ఏది ఇవ్వట్లే. అసలు అది ఇంప్లిమెంట్ కావట్లే. చట్టం చేశారు, ఇంప్లిమెంట్ చేయట్లే. ఏ ప్రైవేట్ స్కూల్ ఇస్తుంది చెప్పండి? ఏ ప్రైవేట్ స్కూల్ కూడా 20% ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇది ఆందోళనకరం. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లీడ్ కావాలి, జోక్యం చేసుకోవాలి. ఉపాధ్యాయులు ఎవరైతే మనోవేదన చాలామంది గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా సాంత్వన కలిగించే నిర్ణయం ఉండాలి. థ్యాంక్ యూ
సదానంద్ గారు, హనుమంతరావు గారు, చావారవి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, ప్రసన్న హరికృష్ణ గారు. సో స్పందన, క్లియర్గా ఒకటి మనం ఈ చర్చ తీసుకుంది ఏంటంటే ఇది రెట్రాస్పెక్టివ్ జడ్జిమెంట్. 2009కి ముందు ఆల్రెడీ రిక్రూట్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ చదివి ఇప్పుడు మళ్ళీ పాస్ కావాలంటే చాలా అన్యాయమైన విషయం. అండ్ మొన్నటి వరకు టెట్ రాసేందుకు ఎలిజిబిలిటీ కూడా లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల లోపల మీరు పాస్ కాకపోతే మీరు సస్పెండ్, మీ ఉద్యోగాలు పోతాయంటే అది కరెక్ట్ కాదు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్